మున్సిపల్ ఎన్నికల్లో ఒక విచిత్రమైనటువంటి సిచ్యువేషన్ చోటు చేసుకుంది తెలంగాణలో. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తర్వాత జాగృతి సంస్థ రెండూ కలిసి ముందుకు వెళ్ళాం, దాంతోపాటే విజయాలు సాధించామనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. కానీ గద్వాల్లో గెలిచినటువంటి వడ్డేపల్లి శ్రీనివాస్ స్టేట్మెంట్తో చర్చనీయాంశం అవుతాం. అసలు ఏం జరిగింది, పార్టీ సపోర్ట్ చేసిందా చేయలేదా? కండువా కప్పుకున్నారు, ఇక్కడ పార్టీ బీఫామ్ తీసుకున్నారు. కాకపోతే జాగృతి ఆఫీస్లో బీఫామ్ తీసుకున్నటువంటి పరిస్థితి. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు ప్రస్తుతం, వీళ్ళతో మాట్లాడదాం. ఏం జరిగింది, ఇంకా ఫ్యూచర్లో ఎట్లా పోతారు, బయట జరుగుతున్న ప్రచారానికి సంబంధించి జోజిరెడ్డి గారు, జావేద్ గారు, బుచ్చిరెడ్డి గారు, తర్వాత ప్రసాద్ గారు ఉన్నారు, మాట్లాడదాం. అసలు ఏం జరిగింది సార్, మొత్తం ఏం చెప్తారు డీటెయిల్స్? ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అనేది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు 1999లో స్థాపించబడిన పార్టీ, 1939లో. ఈరోజు జాగృతి అనేది ఒక ఉద్యమకారుల సంస్థ. ఆ సంస్థతోటి మేము కలిసి పనిచేయడానికి ఒప్పందం చేసుకొని ముందుకు పోవడం జరిగింది. ఈ రోజున ఎలక్షన్స్ హడావిడిగా రావడం వల్ల మాకు ఎక్కువ చర్చలు జరగకుండానే జాగృతితో కలిసి పోటీ చేశాం. దాదాపుగా 40 ఎన్ని మొత్తం 40 సీట్లు కలిసి పోటీ చేశాం. దాదాపుగా 270-280 బీఫామ్లు ఇవ్వడం జరిగింది. అందులో 40 మేము గెలిచాం. జాగృతి ద్వారా గెలిచిన ఎన్ని, జాగృతి ద్వారా పోటీ చేసిన జాగృతి అనో లేకపోతే జాగృతికో సింబల్ ఉండదు, అదొక ఉద్యమకారుల సంస్థ, అది గుర్తుపెట్టుకోవాలి. పార్టీ కాదు అది. సింబల్ అనేది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి సంబంధించిన సింబలే. కలిసి పోటీ చేసినాము అంతే తప్ప జాగృతి. ఎక్కడెక్కడ కలిసి పోటీ చేశారు, వాళ్ళు ఎంతమంది సమన్వయం చేశారు, అక్కడ నుంచి ఆసక్తి ఉండి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీ గుర్తు మీద పోటీ చేసినటువంటి వాళ్ళు ఎంతమంది, అంటే జాగృతి నుంచి అఫిలియేటెడ్ అయినటువంటి వాళ్ళు, ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత మళ్ళీ సపరేట్గా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేసిన వాళ్ళు? ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కావచ్చు, జాగృతి కావచ్చు, కలిసే ఇచ్చినే తప్ప అనుకొని క్యాండిడేట్లను వేరుకొని వచ్చిన దాదాపు 700-800 మంది మా దగ్గరికి వచ్చినా కూడా దాంట్లో ఫిల్టరేజ్ చేసుకుంటూ ఇద్దరం కూర్చొని అనుకొని చేయడం జరిగింది. మా టీము వాళ్ళ టీము అనుకొని పనిచేశాము అంతే తప్ప వేరువేరుగా అంటూ ఏం లేదు. జాగృతి అనేది మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇట్ ఈజ్ నాట్ ఏ పార్టీ, ఒక ఉద్యమకారుల సంస్థ. ఉద్యమకారులు నష్టపోయినారు కాబట్టి, వాళ్ళకి సింబల్ లేదు కాబట్టి మేము వాళ్ళతో పాటు కలిసి వాళ్ళ ఉద్యమకారులకి సపోర్టివ్గా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, అది నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆ రోజు చెప్పిన మాటే, మీరు రక్తం ఇవ్వండి మేము స్వతంత్రం ఇస్తా అన్నాడు ఆ రోజున. ఈరోజు కూడా అదే పద్ధతిలో ఉద్యమకారులకి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అండగా ఉంటుంది అని చెప్పేసి జాగృతి సంస్థతో కలుపుకొని ముందుకు పోవడం జరిగింది. జావేద్ గారు మీరేం చెప్తారు? వడ్డేపల్లి శ్రీనివాస్ స్టేట్మెంట్ వైరల్ అవుతుంది, మా గురించి ప్రచారం చేయలేదు, మేము పార్టీలో జాయిన్ అవ్వలేదు, మాకు సంబంధం లేదు. సో జోజిరెడ్డి గారు చెప్తున్నాడు, ఆఫ్ కోర్స్ అదే సంబంధం లేదు బయట నుంచే, కానీ ఇంట్లో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉందా, వాళ్ళకి సంబంధించి కాస్త ఏమైనా క్రెడిట్ వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉందా? ఇది మొత్తం స్టేట్లో ఏదైతే కాంటెస్ట్ చేసామో ఇద్దరు కలిసి చేసినదే పని. ఇది ఇద్దరు కలిసిందే క్రెడిట్ వాళ్ళకి ఇస్తారు. 100% అన్ని ప్లేసెస్లో కలిసి చేశారు. ఇది ఇండివిజువల్గా అయితే చేయలేదు, కలిసి చేసాము. క్యాండిడేట్స్ కూడా ఇద్దరు కలిసే డిసైడ్ చేసి చేసాము మేము. అంటే బయట ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో, కవితకు సంబంధం లేదు, మేము సపరేట్గా గెలిచాం, శ్రీనివాస్ స్టేట్మెంట్. ఇది కలిసి వాళ్ళు ఇద్దరు సపోర్ట్ తోటి చేసిందే అండి. ఇది ఒకళ్ళ సపోర్ట్తో కాలేదు. ఇది క్రెడిట్ జాగృతి కూడా ఉంటుందా? గుర్తు మీదే, పార్టీ మీదే, బీఫామ్ మీదే, అంతా రికగ్నేషన్ మీద, క్రెడిట్ జాగృతి కూడా వాళ్ళకు కూడా వెళ్తుంది క్రెడిట్. కలిసి పనిచేసినప్పుడు ఇద్దరికి ఉంటుంది ఎట్లాగూ. మరి బయట సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు, టార్గెట్ చేస్తున్నారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కానీ జాగృతిని కానీ ఇద్దరిని కలిపి. మాతోటి మమ్మల్ని అడిగారు కదా, మేము సమాధానం ఇచ్చాం కదా దానికి. అది మేము సమాధానం ఇచ్చింది కరెక్ట్ ఉంటుంది. బయట సోషల్ మీడియాలో వచ్చిన సమాధానం చెప్పే వాళ్ళది అయితే కరెక్ట్ ఉండదు కదా. వడ్డేపల్లి శ్రీనివాస్ గారికి బీఫామ్ ఇచ్చింది కూడా నేనే. మేము జాగృతి కలిసి ఉమ్మడి అభ్యర్థులుగా మేము ఎంచుకున్న తరుణంలో మేము మా చేత్తోనూ ఇచ్చాము, అలాగే కవిత గారి చేత్తోటి కూడా మా ఉమ్మడి అభ్యర్థులకే ఇచ్చాము. సో ఎవరు గెలిచినా కూడా ఉమ్మడి అభ్యర్థే క్రెడిట్. మా పార్టీకి ఎంత ఉందో జాగృతికి కూడా అంతే క్రెడిట్ ఉంది. అది మాకు సంబంధం లేదు, అదే అతని సమాచార లోపం. సంబంధం లేదు అనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు? సంబంధం లేదు అనుకున్న వాళ్ళు గట్టిగా ఈ మీ ఛానల్ ద్వారా ఇది ఫెవికాల్ బంధం కంటే ఇంకా గొప్పది. మరి ఫెవికాల్ బంధం కంటిన్యూ అవుతుందా బుచ్చిరెడ్డి గారు ఫ్యూచర్లో? త్వరలో పార్టీ రాబోతుంది, 3 నెలల తర్వాత పార్టీ తెరపైకి వస్తుంది. ఈరోజు
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వడ్డేపల్లి ఎలక్షన్ కానివ్వండి, రాష్ట్రం మొత్తం మీద జరిగినట్టు తెలంగాణలో 116 మున్సిపాలిటీలో 7 కార్పొరేషన్లో జరిగినట్టు ఎన్నికలలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ద్వారా జాగృతి మేడం ద్వారా అందరం కలిసి పోటీ చేయడం జరిగింది. బీఫామ్స్ ఇచ్చిన రోజు కూడా మేడం కవిత గారు మేమందరం కలిసి ప్రజల్లోకి వచ్చి మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం అన్న విషయం తెలుసు. అదేవిధంగా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సింహం గుర్తు మీదనే పోటీ చేసి వాళ్ళ విజయానికి పాటుపడ్డది. మాకు సంబంధం లేదు, నేను సపరేటు, నేను ఓన్లీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనేటువంటిది అండ్ నా శ్రీనివాస్ చెప్తాను. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో సంబంధం, జాగృతితో సంబంధం లేదు. జాగృతితో సంబంధం లేదు అనుకున్న పార్టీ అనేది ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు పెద్దలు నిర్ణయించుకొని అందరం కలిసి ఎన్నికలకు పోయిన విషయం అందరికీ తెలిసిన విషయం కాబట్టి ఆయన కేవలం ఆ మాట అన్నంత మాత్రాన జాగృతి ద్వారా కూడా సింపతితో ఓట్లు వేసుకొని గెలిచినవి కూడా ఉన్నాయి. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ను కాదనే విషయం కానీ, ఎన్నికల్లో జరిగిన విషయం కానీ, అవుట్ ఆఫ్ 10లో 8 గెలిచిన విషయం కానీ అందరం కలిసి చేసడమే జరిగినది. వడ్డేపల్లి గారి ఆలోచనలో సింహం గుర్తు ద్వారానే గెలిచారు. ఆ సింహం గుర్తులో జాగృతి కూడా కలిసి పోరాడినాం. ఏమైనా ప్రెజర్ ఉందా వడ్డేపల్లి? ఏం లేదు, ప్రెజర్ ఏం లేదు. మళ్ళీ ఎందుకు అట్లా స్టేట్మెంట్? ఈరోజు కూడా అతనికి సమాచార లోపమే, అంతేగాని ప్రెజర్ ఏం లేదు. ఈరోజు కూడా వారు ఇక్కడికి వచ్చేదే ఉండే, వారు వచ్చే సమయం కూడా ఉంది. వారు కూడా వస్తారా? మళ్ళీ కవితను కలుస్తారా? కలుస్తారు, తప్పకుండా కలుస్తారు. 100% మేమందరం ఒకటే ఫోల్డ్లో ఉన్నాం. జాగృతి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఫ్యూచర్లో జాగృతి రాజకీయ పార్టీగా అవతరిస్తుంది. ఆ రాజకీయ పార్టీ మా ఫార్వర్డ్ బ్లాక్ కూడా కలిసి ఫ్యూచర్లో రాజ్యాన్ని స్థాపించబోతున్నాం, ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాం. ఇది జాగృతి పార్టీగా మారలేదు, ఉద్యమ సంస్థగానే ఉన్నటువంటి సిచ్యువేషన్. కానీ మున్సిపల్ ఎన్నికలు పోటీ చేయడానికి వేదిక అయింది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో కలిసి ముందుకు పోయినటువంటి సిచ్యువేషన్. కాకపోతే అక్కడ గద్వాలలో వడ్డేపల్లి శ్రీనివాస్ స్టేట్మెంట్ వైరల్ కావడం, దాన్ని ప్రతిపక్షాలు ఉపయోగించుకోవడం, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జాగృతి పైన విమర్శలు చేయడం, వీటన్నిటిపైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించినటువంటి నాయకులు కవితను కలిశారు, జాయింట్ ప్రెస్ మీట్ చేస్తారు. తర్వాత కూడా కవితతో ప్రత్యేకంగా భేటీ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో త్వరలో వడ్డేపల్లి శ్రీనివాస్ కూడా కవిత దగ్గరికి వస్తారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు గెలిచిన 40 స్థానాల వరకు, 30 నుంచి 40 స్థానాల మధ్య వరకు వాళ్ళంతా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఎట్ ద సేమ్ టైం. దాంతోపాటు జాగృతి ఉద్యమ సంస్థతో కలిసి చేశాం. క్రెడిట్ కవితకు కూడా ఉంటుంది, జాగృతికి కూడా ఉంటుంది ఈ గెలుపులో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో పాటు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.